హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. మరి ఈ రోజైతే అండి మీ అందరి ముందుకు ఒక మంచి లాగ్‌తో అయితే వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదండీ కొత్త ఇల్లు మా అమ్మ వాళ్ళు కట్టుకున్నారు. మరి ఎర్రగుంటలో అయితే అండి రెడ్డి నగర్ కాలనీలో ఈ ఇల్లు అయితే కట్టేసుకున్నారు. మరి ఏప్రిల్ 30వ తేదీన అయితే అండి గృహప్రవేశం కూడా జరిగింది. మరి ఈ గృహప్రవేశం ఫంక్షన్ అయితే అండి చాలా చక్కగా జరిగిందండి. బంధుమిత్రులతో అందరం కలిసి ఎంతో చక్కగా గృహప్రవేశం అయితే చేసుకున్నాము. ఆ ఫంక్షన్‌కి సంబంధించిన చిన్న లాగ్ మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. దానికన్నా ముందండి మనము ఇల్లు ఏ విధంగా ఉందనేది ఒక్కసారి లోపలికెళ్ళి చూద్దామండి. ఇక స్టార్టింగ్‌లో చూసారంటే మొత్తం ఇక్కడ టేకుతో అయితే చేయించామండి. ఫ్రంట్‌లో అయితే అండి గ్రిల్ డోర్స్ వచ్చాయి. ఇక లోపల మెయిన్ డోర్ కూడా వినాయకుడితో చాలా చక్కగా టేకుతో తయారు చేశారండి. ఆ డోర్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు అయితే అండి హాల్ వస్తుంది మనకి. హాల్‌కి చూసారంటే పైన పీఓపీ కూడా వేయించాము. ఇక పీఓపీలో అయితే అండి ఒక చక్కటి వుడెన్ టెక్స్చర్‌తో డిజైన్ అయితే వేసుకున్నాము. చూస్తున్నారు కదా పైన స్ట్రైప్స్ కనిపిస్తూ మనకి వుడెన్ కలర్‌లో ఉంది కదండీ! ఇదే వుడెన్ టెక్స్చర్‌తో వేసిన పీఓపీ అండి. సింపుల్‌గా చాలా ఎలిగెంట్ లుక్ రావాలని చెప్పి, డీసెంట్‌గా ఉండాలని చెప్పి ఇటువంటి పీఓపీ డిజైనింగ్ అయితే వేసుకున్నాం మేము. ఇక బ్యాక్‌లో కూడా అండి వెనకాల పక్క కూడా డోర్ అనేది ఉంది. ఈ హౌస్ అయితే అండి మనకి వెస్ట్ ఫేసింగ్ అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ డోర్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఉందండి. ఇక ఇదైతే అండి దేవుడి గది. ఇక దేవుడి గది కూడా చక్కగా టైల్స్‌తో మొత్తము వేయించాము. ఇక ఇక్కడ ఫర్నిష్ అయితే చేయాలండి. ఇక దేవుడు గూడుకి కూడా మనము మేమైతే అండి టేకుతో ఈ తలుపులవి చేయించుకున్నాము. చాలా చక్కగా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూస్తున్నారు కదా! డిజైన్ కూడా చాలా బావుంది కదా! ఇక వైట్ టైల్స్ అయితే అండి ఒక స్టైలిష్ లుక్ అనేది ఇస్తుంది ఇంటికి. డీసెంట్‌గా కూడా ఉంటాయని చెప్పి మేము ఈ విధంగా వైట్ కలర్‌లో చూజ్ చేసుకున్నాము. ఇక ఇక్కడ ఇదంతా కిచెన్ అండి. మరి కిచెన్‌లో అయితే ఇంకా ఫర్నిషింగ్ అయితే అవ్వలేదు. గృహప్రవేశం చేయాలనే ఉద్దేశంతో మేము సింగిల్ కోట్ పెయింటింగ్ అయితే ఫినిష్ చేశాక మేము ఫంక్షన్ అనేది స్టార్ట్ చేసుకున్నామండి. అందుకే పూర్తిగా అయితే ఇల్లయితే ఫినిషింగ్ అయితే అయిపోలేదు. జస్ట్ మీకు అయినంత వరకు ఇప్పుడైతే చూపిస్తున్నాను. ఇక తర్వాతయితే అండి నేను ఇంకొక వీడియో అయితే చేసేస్తాను. హోమ్ టూర్ వీడియో అండి. అందులో మీకు మొత్తము ఇల్లు ఏ విధంగా ఉంది, పైన మొత్తం అంతా మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే సింపుల్‌గా ఇదైతే ఒక్కసారి లుక్ అనేది చూసేద్దామండి. ఇది మాస్టర్ బెడ్‌రూమ్ అండి. ఇక మాస్టర్ బెడ్‌రూమ్‌లో అయితే బెటర్ లీఫ్ కలర్‌తో ఒక 3:1 పెయింటింగ్ అయితే వేయించామండి. ఒక సైడ్ అయితే బెటర్ లీఫ్ కలర్ వస్తుంది. ఇక 3 సైడ్స్ అయితే పెబల్ వైట్ అనే పెయింట్ కలర్ అయితే మేము ఏషియన్ రాయల్ షైన్ పెయింట్ అయితే వేసుకున్నాము. కిందయితే అండి ఫ్లోరింగ్ చూసారంటే మ్యాట్ ఫినిష్‌తో మేము టైల్స్ అయితే వేయించుకున్నామండి. ఇక ఇక్కడ చూసారంటే వాష్‌రూమ్ కూడా చాలా చక్కగా ఈ టైల్స్ అనేవి ఈ డిజైన్ కూడా చాలా బావుంది కదండీ! లేటెస్ట్ డిజైన్స్ ఈ టైల్స్ అన్ని వేయించుకున్నాము. ఇక్కడ బెడ్‌రూమ్‌లో కూడా అండి పీఓపీ చాలా సింపుల్‌గా మేము వేయించుకున్నాము. ఇదైతే అండి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్. ఇక చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కూడా సేమ్ బెటర్ లీఫ్ పెయింట్ అనేది వేసుకున్నాము. పైన కూడా పీఓపీ వేయించాం కదండీ! ఇక ఇక్కడ షెల్ఫ్‌లన్నీ ఫర్నిష్ అయితే చేయాలి. మొత్తం ఫర్నిషింగ్ అన్నీ అయ్యాక మీకు మరొకసారి అయితే వీడియో చూపిస్తానండి. చాలా బావుంది కదండీ! 4 సెంట్లలో మేము ఈ ఇల్లయితే కట్టుకున్నాము. చాలా బావుందండి. మా అమ్మ వాళ్ళు కట్టుకున్నారు. ఇక మాకైతే అండి మేము పూణే నుంచి వస్తాం కాబట్టి మాకు చాలా చక్కగా ఇక్కడ ఎర్రగుంటలోనే స్టాపింగ్ ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ దిగేసి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి మేము మా ఊరికైతే జమ్మలమడుగు వెళ్తుంటాము. ఇక సొంత ఇల్లు కట్టుకున్నారు కదండీ! ఇక మాకైతే ఏ బాధ లేదు. చాలా చక్కగా మేము మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేస్తాము. ఇక ఇక్కడ పిల్లలకు కూడా అండి ఆడుకునేదానికి చానా బావుంది. ఇక్కడ చూస్తున్నారు కదండీ! మెయిన్ డోర్‌కి చెప్పాను కదా నేను. వినాయకుడిని ఇక్కడ ఈ టేక్‌తో వినాయకుడినైతే ఇక్కడ డిజైనింగ్ అయితే చేశారండి. చాలా బావుంది. మొత్తం టేక్‌తో అయితే తయారు చేశారు. ఇక మెయిన్ డోర్ కూడా చూస్తున్నారు కదండీ! చాలా బావుంది కదా! ఇక పైన కూడా అండి సింగిల్ రూమ్ అనేది వేసుకున్నాము. అదైతే వీడియో అయితే షూట్ చేయలేదు. తర్వాతయితే మీకు చూపిస్తాను. ఇక కొత్తింటి గృహప్రవేశం అయితే అండి ఏప్రిల్ 30థ్ చేశాము. అందుకే అండి మేమందరము ఊరు దగ్గర నుంచి వచ్చేసాము. హాలిడేస్ కాబట్టి మేము 25థే పూణే నుంచి వచ్చాము. ఇక మా అక్క వాళ్ళు అందరం వచ్చామండి. ఇక 29థ్ రాత్రి అయితే అండి మేమందరము డిన్నర్ అయ్యాక అందరం మేలుకొని పిల్లలం, పెద్దలం అందరం అండి మేమందరం కలిసి బంతి పూలతో దండలైతే గుచ్చుతున్నామండి. మరి ఇలా దండలు గుచ్చడం అయితే అండి పిల్లలకి చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరమైతే అండి మేలుకొని మేము మిడ్‌నైట్ అంతా అండి ఈ దండలైతే గుచ్చుతున్నాము. కొత్త ఇంటికి మొత్తము పూల దండలతో డెకరేషన్ చేయాలని చెప్పి మేము నైట్ మేలుకొని మరి మొత్తం అయితే అండి ఇవి ఏర్పాట్లయితే చేసేస్తున్నాము. ఇంకొక సైడ్ అయితే అండి రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాకప్ అయితున్నాయి. అవి కూడా చూస్తున్నారు కదండీ! మా పిల్లలు అందరం కలిసి చాలా ఆనందంతో మేము ఈ పనులన్నీ చేస్తున్నామండి. మార్నింగ్ 7 గంటలకి
గృహప్రవేశం ఫంక్షన్ అయితే పూజ అవి స్టార్ట్ అవ్వబోతుంది. అందుకే ఇక మా అమ్మని చూసారంటే అండి, ఆమె ఆనందానికి అసలు హద్దులే లేవు. ఒకసారి ఆమె పాట కూడా వినండి. కొత్త ఇల్లు వచ్చిందే, కొత్త జోడీలు వచ్చిందే, శ్రీరేమో వచ్చిందే. సో, ఇక విన్నారు కదండీ! మా అమ్మ ఎంత ఆనందంగా ఉందో పాటలతో చక్కగా ఆనందంతో పువ్వులు కూడా కట్టేస్తుంది. ఈ వయసులో వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారని ఎంతో ఉత్సాహంగా ఉందండి. మా తల్లిదండ్రులకి చాలా ఆనందంగా ఉందండి. ఈ కొత్త ఇల్లు కట్టాక. ఆల్రెడీ వీళ్ళకైతే పులివెందుల్లో అయితే ఇల్లు ఉంది. ఇక చెన్నైలో కూడా ఉందండి. కానీ ఎర్రగుంటలో వీళ్ళు మళ్ళీ కొత్త ఇల్లు అయితే కట్టేసుకున్నారు. సో, ఇక్కడ ఆల్మోస్ట్ టైం చూసారంటే 11:30 అవుతుంది కదండీ! ఇక పూలదండలైతే అవ్వలేదు. ఆల్మోస్ట్ మేము 1:30 వరకైతే అండి ఈ పూలదండలన్నీ తయారైతే చేసేసాము. మొత్తం అయితే సిద్ధం చేసుకొని మేము కొత్తింటి దగ్గరికి వెళ్లి అలంకరించాలని అందరం కలిసండి చాలా చక్కగా మా అక్క కొడుకు కూడా కడుతున్నాడు చూడండి. చాలా బాగా అయితే అన్నీ సిద్ధం చేసేసాము. ఇక కొత్తింటి దగ్గరికైతే అండి నేను, మా తమ్ముడు, మా మరదలు, మా హస్బెండ్ మేము నలుగురం కలిసి అక్కడికైతే వెళ్ళామండి. ఆల్మోస్ట్ అప్పుడు టైం చూసినట్లయితే మనకి 1:30 అయితే అయిందండి. ఇక చూసారు కదండీ! ఆల్రెడీ బిల్డింగ్ అంతా మొత్తము లైట్ సెట్టింగులతో మొత్తం డెకరేషన్ అయితే అయిపోయింది. దగదగ మెరిసిపోతుంది కదండీ! ఇక ఇంటి ముందు షామియానా కూడా వేసేసాము. నెక్స్ట్ రోజు ఫంక్షన్ కాబట్టి అందరినైతే అండి మేము ఇన్వైట్ చేశాము. అందుకే ఏర్పాట్లయితే చక్కగా మేము చేసేస్తున్నామండి. ఇక ఇంటి ముందు మనకి ఫంక్షన్ అంటేనే మామిడి తోరణాలతో గుమ్మాలని అలంకరించుకోవాలి కదండీ! అందుకే మేమందరం కలిసి ఇక్కడికి వచ్చి ఇక బంతి పూల దండలు వేసి, ఇక గుమ్మానికి మామిడి తోరణాలు అన్నీ అయితే కట్టేస్తున్నామండి. మా తమ్ముడు చూసారు కదండీ! చాలా చక్కగా ఇక్కడ గుమ్మానికి తోరణాలైతే కట్టేశాడు. ఇక స్టెప్స్‌కి మొత్తం పైనంతా మా హస్బెండ్ అయితే ఫుల్‌గా డెకరేట్ అయితే చేసేసాడండి. ఇక గేటు ముందు కూడా, గేటుకి కూడా మొత్తం అయితే అండి పూలమాలతో లోపల కూడా మొత్తం పూలదండలతో ఇల్లయితే అండి డెకరేషన్ అయితే అయిపోయింది. ఇక మొత్తం ఏర్పాట్లయితే అయిపోయాయండి. రేపటి ఫంక్షన్ కోసం రంగం అయితే సిద్ధమైపోయింది. ఇక బయట పేడతో మా అమ్మ అయితే చక్కగా అలికింది. మా అమ్మకి పేడతో అలకడం అంటే చాలా ఇష్టమండి. ఆవు పేడ తెచ్చి చాలా చక్కగా మంగళకరంగా ఉండాలని చెప్పి కొత్తింటి ముందు అలికి పెట్టింది. ఇక మా తమ్ముడు భార్య అయితే రంగోలి కూడా వేసేస్తుంది. చూడండి చాలా చక్కగా అందమైన ముగ్గు అయితే వేసేస్తుంది రంగులతో. మెయిన్ అయితే అండి మనము ఏ ఫంక్షన్ చేసినా మనకి ఇంటి ముందు రంగవల్లికైతే ఇంపార్టెంట్ కదండీ! అందుకే చాలా చక్కగా గృహప్రవేశం అని చెప్పి ముగ్గయితే చాలా చక్కగా పెట్టేసాము. ఇక పైన కూడా మొత్తం అండి బంతి పూలతో మేము మాలలతో, దండలతో మేము మొత్తం అయితే డెకరేట్ అయితే చేసేసాము. ఇక్కడ ఇంటి దగ్గరికైతే అండి మేము ఆల్మోస్ట్ 2 గంటలకొచ్చాము. ఇక మొత్తం ఫినిష్ చేసే లోపల 3:00 అయితే అయ్యింది. చూస్తున్నారు కదా! ఇక మార్నింగ్ అయితే 7 గంటలకే అండి పూజ. సో, ఆలోపు మేము అన్నీ చేయాలని చెప్పి ఏర్పాట్లన్నీ రెడీ చేసేసాము. ఇక బంధువులందరినీ మేము పిలుచుకున్నామండి. ఇక తెలిసిన వాళ్ళని, చుట్టాలని అందరైతే వచ్చేస్తున్నారండి. చూస్తున్నారు కదా! డెకరేషన్ కూడా చాలా చక్కగా చేశాం కదా! ఇక మార్నింగ్ అయితే అయిపోయింది. ఇక పూజ స్టార్ట్ అవ్వబోతుందండి. ఫస్ట్ అయితే అండి గుమ్మానికి గడప పూజ అయితే చేయిస్తున్నారు. పంతులు గారు వచ్చారు. మేము కూడా అందరం రెడీ అయిపోయి వచ్చేసామండి. ఇక మా తల్లిదండ్రులు ఇద్దరు గడప దగ్గర పూజ అయితే చేసేస్తున్నారు. ఇక గడప పూజ అయ్యాకండి గోమాతని కూడా మేము చాలా చక్కగా పూజిస్తున్నాము. ఎందుకంటే పూజ చేసే ముందు కొత్త ఇంట్లో గోమాతని తీసుకెళ్ళాలి కదండీ! ఒకవైపయితే మా తల్లిదండ్రులు పూజ అయితే చేసేస్తున్నారు. ఇంకొక వైపు నేను, మా మరదలు కలిసి చాలా చక్కగా గోమాతకైతే పసుపు, కుంకుమలతో అలంకరిస్తున్నామండి. ఈ గోమాతని చాలా చక్కగా బొట్లు పెట్టి మేము మొత్తం పూజిస్తున్నామండి. గోమాత అంటే చాలా ముఖ్యమైనది కదండీ! కొత్త ఇంట్లో గోమాత వెళ్ళి ఇక గోపంచకము అన్నీ వేసిందంటే చాలా మంచిదండి ఇంటికి. అందుకే ప్రతి ఒక్కరు గృహప్రవేశం రోజున గోమాతని ఇంట్లోకి తీసుకెళ్ళి ఇల్లంతా తిప్పుతూ ఉంటారు. ఇక ఆ ఆచారం కూడా మేము చేయడానికే గోమాతనైతే పిలుచుకొనొచ్చాము. ఇక్కడున్నారు కదండీ! ఈయన గోమాతని తీసుకొచ్చిన అతను. ఆయన చెప్పిన ప్రకారం మేము గోమాతనైతే పూజిస్తున్నామండి. చక్కగా పూజించాక ఈ గోమాతకి మేము ఒడిబియ్యం కూడా పెట్టి, కొత్త చీర అన్నీ పెడుతున్నామండి. అవన్నీ లోపలికి వెళ్ళాక చేయాలి. ఫస్ట్ అయితే గోమాతనైతే మనము పసుపు, కుంకుమలతో అలంకరించాలండి. ఇక చూస్తున్నారు కదండీ! మేమైతే చాలా చక్కగా పూజిస్తున్నాము. ఇక మా చుట్టాలందరూ కాసేపట్లో రాబోతున్నారండి. 7 గంటలకు కాబట్టి అంత త్వరగా రాలేరు కదండీ! కొంచెం నిదానంగా అయితే రాబోతున్నారు. ఇక అందరికీ భోజనాలవి కూడా ఏర్పాట్లయితే చేసేస్తున్నాము. క్యాటరింగ్ అయితే మొత్తం చెప్పేసామండి. ఇక ఈ పూజ అయ్యాక లోపలికి గోమాతని తీసుకెళ్ళాక లోపలైతే అసలైన పూజ స్టార్ట్ చేయబోతున్నామండి. మేమైతే మా అమ్మ వాళ్ళకి సత్యనారాయణ వ్రతాలవైతే ఎప్పుడు చేయలేదు కాబట్టి వాళ్ళు ప్రతిసారి కొత్త ఇంట్లో అయితే గణపతి పూజ, లక్ష్మీ పూజ చేసుకుంటారు. అందుకే ఈసారి కూడా మేము గణపతి పూజ, లక్ష్మీ పూజ చేయడానికి అన్ని ఏర్పాట్లయితే చేసేసుకున్నాము. గోమాత చాలా అందంగా అలంకరించాం కదండీ! చూస్తున్నారు కదా!
పసుపు బొట్లతో, పసుపు కుంకుమతో ఎంత చక్కగా అలంకరించామో, మనకి గోమాత ఇంట్లోకొచ్చి చాలా చక్కగా ఇల్లంతా తిరిగి, గోమూత్రము, ఇక మలము అన్నీ వేసిందంటే చాలా బావుంటుంది కదండీ! అవన్నీ కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇంక గోమాత అయితే రెడీ అయిపోయింది. ఇక మా తల్లిదండ్రులు కూడా అక్కడ గడప పూజ అయితే ఫినిష్ చేసేస్తున్నారు. ముందుగా గడపకు పూజ అయ్యాక ఇక ఇంటికి గుమ్మడికాయతో దిష్టి కూడా తీయాలండి. సో, ఇవైతే పంతులు గారైతే ఈ విధంగా చెప్తున్నారు. పంతులు గారు చెప్పిన ప్రకారం మేము కూడా అన్నీ చేస్తున్నామండి. ఇక మొత్తం అయితే రెడీ అయిపోతుంది. మేమందరం అయితే చాలా సంతోషంగా ఉన్నామండి. ఎందుకంటే మా తల్లిదండ్రులు ఈ కొత్త ఇల్లు కట్టారు కదా! వాళ్ళైతే చాలా ఆనందంగా ఉంది. మరి వాళ్ళ ఆనందమే మాకు కూడా కావాలి కదండీ! మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాము. ఇక నెక్స్ట్ ఇయర్ దీపావళి అయితే ఇక్కడే చేయబోతున్నామండి. ఇక ఇక్కడ చూస్తున్నారు కదండీ! పూజ అయితే గడప పూజ అయితే అయిపోయింది. ఇక గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నారు. ఇక గుమ్మడికాయతో దిష్టి తీశాక దేవుడి పటాలు తీసుకెళ్తూ ముందుగా అయితే అండి గోమాతని లోపలికి పంపించాలి. ఇక గోమాతతో పాటు మనమందరం కూడా లోపలికెళ్ళాలండి. అందాకైతే వెళ్ళకూడదు. ఇక ముహూర్తం అయితే అండి 8 గంటలకని చెప్పారు కదా! అందుకే మొత్తం అయితే సిద్ధమైపోయింది. ఇక బయట పూజ అయితే అయిపోయింది కదా! ఇక గోమాతనైతే లోపలికి తీసుకెళ్ళాలి. ఇక గుమ్మడికాయ కూడా దిష్టి తీసాం కదండీ! కుంకుమతో గుమ్మడికాయనంతా ఇలాగా పూసేసి ఇక చేతులతో, హస్తాలతో మనము గోడలకి ముద్రలైతే వేయాలండి. ఇక మా డ్యాడీ అయితే 2 హస్తాలతో గోడ మీద పిల్లర్స్ మీద అండి వేయబోతున్నారు. అందుకే అండి ఫస్ట్ కోటింగ్ మాత్రమే కొట్టించాము. ఇక సెకండ్ కోటింగ్ ఫంక్షన్ అంతా అయిపోయినాక మొత్తం అంతా ఫినిషింగ్ అంతా చేయాలని చెప్పి ముందు ఫస్ట్ కోటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇక బయట, పైన ఎలివేషన్ అంతా మీకు తర్వాత వీడియోలో అయితే చూపిస్తానండి. ఇక చూస్తున్నారు కదా! ఫోటోగ్రాఫర్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఫోటోలవి తీసేస్తున్నారు. ఇక బయట పూజ అయితే అయిపోయిందండి. ఇక లోపలికైతే వెళ్ళాలి. మా పిల్లలు చూసారు కదండీ! అందరూ చాలా చక్కగా రెడీ అయిపోయారు. ఇక గోమాత కూడా మాతో పాటి లోపలికి రావడానికి సిద్ధమైపోయిందండి. ముందుగా గోమాతకి పుష్పమాలైతే ధరిస్తున్నాము. చూస్తున్నారు కదా! ఈ గోమాత అయితే అండి చాలా చక్కగా ఉంది కదా! చెప్పిన మాట ఆయన ఏ విధంగా చెప్తే అది ఫాలో అవుతూ ఉందండి. అసలు ఏం చెప్తే అది చేస్తుంది. గోమాత చాలా సైలెంట్‌గా కూడా ఉంది కదా! ఇక కాసేపట్లో లోపలికైతే అండి గోమాతని తీసుకెళ్తాము. మొత్తం సిద్ధమైతే అయిపోయిందండి. ఇక ఇక్కడ పూజ అయిపోయింది కదండీ! అందరము లోపలికెళ్ళడానికి రెడీగా ఉన్నాము. ఫస్ట్ అయితే అండి గోమాతని పంపించాక కుడికాలు పెట్టి అందరము లోపలికైతే వెళ్తున్నామండి. చూస్తున్నారు కదా! గోమాత అయితే కొత్త ఇంట్లోకి ఎంటర్ అయిపోయింది. ఈ పద్ధతులన్నీ అండి మనము ప్రతి ఒక్కరము గృహప్రవేశం రోజు చేస్తాము. సో, అదే విధంగా మేము కూడా చేశామండి. ఇక గోమాతతో పాటి ఇల్లంతా మనము ఒక్కసారి అన్ని రూముల్లోకి మొత్తము తిరగాలండి. సో, మొత్తము అందరం కలిసి లోపలికైతే వెళ్తున్నాము. కుడికాలు పెట్టి అయితే లోపలికి వెళ్ళాలి. అందాక లోపలికైతే ఎవరు వెళ్ళకూడదండి పూజ అయ్యే వరకు. సో, ఇక మేమందరం అయితే అండి గోమాతతో పాటి ఇల్లంతా తిరుగుతున్నాము. చాలా చక్కగా ఉంది గదండీ! ఇటువంటి ఫంక్షన్స్‌లోనే కదండీ మనందరం కలిసిమెలిసి చాలా బాగా మనము పూజలవి చేసుకుంటాము. అందరం కలిసి ఈ విధంగా చేసుకున్నామంటే చాలా ఆనందంగా కూడా ఉంటుంది కదా! ఇక కాసేపట్లో మా బంధువులందరూ కూడా రాబోతున్నారండి. మొత్తం అన్నీ చూపిస్తా మీకు. ఇక గోమాతని ఇల్లంతా తిప్పాక మొత్తము ఆ తర్వాత లక్ష్మీ పూజ, గణపతి పూజ కూడా ఏర్పాటు చేయడానికి పంతులు గారైతే సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ అయితే అండి మనము దేవుడి గుడిలో ఈ దేవుడి పటాలవి పెట్టేసి దాని తర్వాత ఇక్కడికి తీసుకొనొచ్చి మనం పూజకైతే మొత్తం ఏర్పాట్లయితే చేసేస్తున్నాం. మా మేనల్లుళ్ళు చూసారు కదా! చిన్నోడు, పెద్దోడు ఎంత చక్కగా ఉన్నారో. పంచలు కట్టుకొని అందరూ ట్రెడిషనల్ వేర్‌లో చాలా అందంగా కనపడుతున్నారు కదండీ! పూజ అంటే మనము ట్రెడిషనల్ వేర్ అయితే కంపల్సరీ కదండీ! అందుకే మేమందరం కూడా చాలా చక్కగా ట్రెడిషనల్ వేర్‌తో రెడీ అయిపోయాము. సో, మరి కాసేపట్లో పాలు గూడా పొంగించాలండి. ఇక మా ఆచారం ప్రకారం అయితే అండి ఆడపడుచులు పాలు పొంగించాలి. అంటే నేను, మా అక్క ఉన్నామండి. మేమిద్దరం కలిసి కాసేపట్లో పాలు గూడా పొంగిస్తాము. పంతులు గారు చెప్పాక అవి గూడా చేస్తామండి. ఇక ముందుగా అయితే అండి పూజకి మొత్తం సిద్ధం చేయబోతున్నాము. ఇక కొత్తిల్లు కట్టుకున్నాం కాబట్టి మా అమ్మ వాళ్ళకైతే అండి వాళ్ళ పుట్టింటి వాళ్ళు బట్టలు కూడా తీసుకొనొచ్చారు. ఆ కొత్త చీర కట్టుకొనే పూజ స్టార్ట్ చేయబోతున్నారు. ఇక వాళ్ళు తెచ్చిన బట్టలు కూడా ఏ కట్టుకొని ఒడిబియ్యం కూడా పోయించుకుంటుందండి. ఇక గోమాత అయితే ఇక్కడ చూస్తున్నారు కదండీ! గోమాత మూత్రము, మలము అన్నీ వేయబోతుందండి. చాలా చక్కగా మాకైతే ఎంత అదృష్టం అంటే గోమాత చాలా చక్కగా పేడ కూడా పెట్టేసిందండి.
ఆవు పేడ ఇంటికి మంచిది కదండీ! ఇంట్లో నట్టింట్లో ఈ విధంగా కొత్త ఇంట్లో ఆవు పేడ వేసిందంటే మనకి గోమాత అనుగ్రహించినట్టే అండి. లక్ష్మీదేవి అనుగ్రహం మనకి కలిగినట్లే. ఇక గోమాత పూజ అయితే అయిపోయింది. ఇక గోమాతకి ఫైనల్‌గా అయితే అండి ఒడిబియ్యం కట్టబోతున్నాము. చీర గూడా తెచ్చామండి. ఇక ఒడిబియ్యం కట్టి చాలా చక్కగా చీర అన్నీ పెట్టి పసుపు, కుంకుమలతో గోమాతని సాగనంపాలండి. సో, అన్నీ అయితే ఆయన చెప్పినట్టు మేము తీసుకొనొచ్చాము. కండువా తెచ్చాము. ఇక చీర కూడా తెచ్చాము. ఫస్ట్ అయితే అండి గోమాతకి ఒడిబియ్యం కట్టాలి. సో, గోమాతకు కావాల్సినవన్నీ తీసుకొనొచ్చామండి. మా అమ్మ అయితే ఒడిబియ్యం కడుతుంది గోమాతకి. ఇక గోమాత పూజ అయ్యాకండి ఇంగ అసలైన గణపతి పూజ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. సో, ఇవన్నీ చాలా బావున్నాయి కదండీ! ఈ పద్ధతులు మనము ఊరి దగ్గరే ఇలాంటివన్నీ చూడగలుగుతాము. ఎంతైనా మన సాంప్రదాయాలను మనం మర్చిపోకూడదు గదా! సో, మరి ఇక్కడ ఎర్రగుంట్ల మొత్తం అయితే అండి ఈ గోమాతే అన్ని ఇళ్ళకి గృహప్రవేశాలకి వెళ్తుందని విన్నాం మేము. చాలా బావుంది కదా! ఇది వినడానికి కూడా. సో, మరి గోమాతకి ఒడిబియ్యం అయితే అయిపోయిందండి. ఇక గోమాతని చాలా చక్కగా మేము సంతోషంగా సాగనంపబోతున్నాము. గోమాతకు కావాల్సిన తవుడు అన్నీ కూడా తీసుకొనొచ్చామండి. ఇక ఒడిబియ్యం కూడా ఇక్కడ చూస్తున్నారు కదండీ! ఎర్ర జాకెట్‌లో మేము ఒడిబియ్యం కూడా కట్టామండి. ఇక గోమాతకి అరటిపండు తినిపిచ్చాము. ఇక గోమాత పూజ అయితే అయిపోయింది. మా చిన్నోడు కూడా చాలా చక్కగా ధైర్యంగా తినిపిస్తున్నాడు చూడండి. ఇక పంతులు గారైతే అండి గణపతి పూజకి రెడీ చేయబోతున్నారు. చెప్పాను కదా! పుట్టింటి వాళ్ళు బట్టలు తీసుకొనొస్తారని. మా అమ్మ వాళ్ళకైతే వాళ్ళ పుట్టింటి వాళ్ళు బట్టలు కూడా పెట్టారు. ఇక మాకు కూడా మా అమ్మ వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఒడిబియ్యం పోస్తున్నారండి. దానికి సంబంధించిన వీడియో మీకు తర్వాత చూపిస్తాను. ఇక దానికన్నా ముందండి ఆడపడుచులు పాలు పొంగించాలి కాబట్టి మేమిద్దరం ఇక్కడ ఇటుకలు పెట్టి పాలు పొంగిస్తున్నామండి. చూస్తున్నారు కదా! పాలు కూడా పొంగిపోయాయి. చాలా ఆనందంగా ఉందండి. ఈ సాంప్రదాయం కూడా అయిపోయింది. ఇక పాలు పొంగాక ఇంకొక సైడ్ అయితే అండి గణపతి పూజ కూడా అన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. సిద్ధమైపోతున్నాయి. ఆడపడుచులైతే అండి ఈ విధంగా పాలు పొంగించడం వల్ల అందరికీ మంచిదని అంటారు. అందుకే నేను మా అక్క కలిసి ఇక్కడ పాలైతే పొంగిచ్చేసాము. ఇక మా అమ్మ పూజ చేయడానికి కూడా రెడీ అవుతుందండి. దానికన్నా ముందు వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టిన బట్టలు తీసుకొని అవి కట్టుకొని రావడానికి వెళ్ళిందండి. ఇక పూజకైతే పూజారి గారు మొత్తం అయితే సిద్ధం చేశారు. కలశం కూడా పెట్టి కలశానికి చాలా చక్కగా అలంకరించారు కదండీ! ఇంక మా తల్లిదండ్రులు గణపతి పూజ, లక్ష్మీ పూజ కూడా చాలా చక్కగా అయితే చేసేశారు. సత్యనారాయణ వ్రతం అయితే మేము చేయమని చెప్పాం కదండీ! అందుకే చేయలేదు వీళ్ళు. సో, ఈ విధంగా గణపతి పూజ పూర్తయితే అయిపోయింది. ఇక అందరం కలిసి చాలా చక్కగా దేవుణ్ణి ప్రార్థించుకున్నామండి. కర్పూర హారతులు కూడా ఇచ్చేశారు. ఇక పూజ అయితే అయిపోయిందండి. ఇక అందరూ చుట్టాలైతే వచ్చేశారు. ఇక చుట్టుపక్కల ఉన్న నైబర్స్ కానీ, బంధువులు కానీ అందరైతే హాజరైపోయారండి. చూస్తున్నారు కదా! వీళ్ళందరూ మా చుట్టాలండి. ఇక మా అమ్మకి కొత్త ఇంట్లో పూజ అయ్యాక ఒడిబియ్యం కూడా పోశారండి. ఆమె మా మామయ్య భార్య అండి. సో, మరి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం అయితే పెట్టారు. ఇక తర్వాత మాకు కూడా పెడతారండి. దానికి సంబంధించింది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ వీడియో అయితే కాస్త లెంగ్త్ అయిందని చెప్పి నేను ఫంక్షన్ వరకే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా! పూజ అంతా అయితే అయిపోయిందండి. ఇక వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్‌లు ఇవ్వడం గూడా స్టార్ట్ చేసేశారు. ప్రతి ఒక్కరండి గిఫ్ట్‌లు తీసుకొనొచ్చేశారు. వాళ్ళు తెచ్చిన గిఫ్ట్‌లన్నీ ఒక్కొక్కరుగా మొత్తం అయితే గిఫ్ట్‌లు అందరూ ఇస్తున్నారు. ఇక అందరికీ భోజనాలు కూడా రెడీ అయిపోయాయి. క్యాటరింగ్ అంతా సిద్ధమైపోయిందండి. చాలా చక్కగా అందరూ మేము పిలిచిన వాళ్ళందరూ అయితే వచ్చారండి. మా తల్లిదండ్రులకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు గృహప్రవేశం ఫంక్షన్‌కైతే వచ్చేసారు. అందరం కలిసి చాలా ఆనందంగా ఈ గృహప్రవేశం ఫంక్షన్ అయితే చేసేసుకున్నామండి. ఇక గిఫ్ట్‌లు కూడా చాలానే వచ్చేసాయి. ఈ విధంగా అయితే అండి మేము ఏప్రిల్ 30వ తేదీన ఈ కొత్త ఇంటి గృహప్రవేశం అయితే చేసేసాము. ఇక ఆ రోజైతే అండి ఒక ప్రత్యేకమైన రోజని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆ రోజు అక్షయ తృతీయ అండి. అక్షయ తృతీయ రోజే మా ఇంటి గృహప్రవేశం కూడా జరిగింది. చాలా ఆనందంగా ఉందండి. అటువంటి మంచి రోజున మేము గృహప్రవేశం చేసుకున్నందుకు. ఇక ఇక్కడ చూస్తున్నారు కదండీ! అందరూ మా చుట్టాలందరూ గిఫ్ట్‌లు ఇచ్చేసి చాలా చక్కగా ఫోటోస్ కూడా దిగేశారు. ప్రతి ఒక్కరము చాలా ఆనందంగా ఎంజాయ్ అయితే చేసేసామండి. సో, గృహప్రవేశం ఫంక్షన్ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే అండి ఇల్లంతా రెడీ అయిపోయాక మీకు మరొకసారి వీడియో అయితే పెట్టేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండీ! మా ఫ్యామిలీ ఫోటో కూడా రెడీ అయిపోయింది. ఇక మా తమ్ముడు, మా అక్కతో కలిసి నేను ఫోటోలు కూడా దిగాను. సో, ఇక చూస్తున్నారు కదండీ! గ్రూప్ ఫోటోస్ కూడా చాలా చక్కగా అందరం కలిసి దిగేసామండి. ఇక గిఫ్ట్స్ అయితే అండి చాలానే వచ్చాయి మా వాళ్ళకి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో.
సో, మరి మా పిల్లలైతే ఈ గిఫ్ట్స్‌ని ఎప్పుడెప్పుడు అన్‌ప్యాకింగ్ చేయాలని రెడీగా ఉన్నారండి. అవన్నీ నేను ఇంకొకసారయితే మీకు చూపిస్తాను. సో, మరి మీకు కూడా ఈ లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మరి మీకు గాని ఈ లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.